ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ సేల్ అయితే ఈ రోజు నైట్ నుంచి యాక్చువల్గా స్టార్ట్ అవబోతుంది మనందరూ తెలిసిందే. అంటే 3rd మిడ్ నైట్ అంటే 4th ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది 12 AM అయితే మనందరూ తెలిసిందే. ఓకే, ఈ సేల్స్లో 40,000 నుంచి 60,000 వరకు కెమెరా కోసం ఏంటి, పర్ఫార్మెన్స్ కోసం ఏంటి, ఆల్ రౌండ్ రేట్ అని చెప్పి ప్రతి ఒక్క కేటగిరీ పీపుల్ వాళ్ళకి ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ పైన ప్రోస్ అండ్ కాన్స్ సహా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా క్లియర్ డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. 41,000 దగ్గర నా ఫస్ట్ పిక్ ఏంటంటే పోకో X8 Pro Max. ఈ స్మార్ట్ ఫోన్ని ఫ్లిప్కార్ట్లో వీళ్ళు వచ్చేసి 41,000 లిస్ట్ చేశారు అనమాట. ఈసారి ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అని బేస్ చేసుకుంటే 41,000కి స్మార్ట్ ఫోన్ మీరు కొనొచ్చు. ఈ 41,000కి నాకు ఈ స్మార్ట్ ఫోన్లో అన్ని ప్రోస్ అనిపించింది. డిస్ప్లే 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. దానికి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఇచ్చారు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ మాత్రం అది స్పీకర్స్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ కోసం Dimensity 9500S అనే ప్రాసెసర్ యూస్ చేస్తారు. దానివల్ల BGMI కానీ మనకి RS ఫ్రీ ఫైర్ కావచ్చు, మనకి పోకో షామీ ఫోన్స్లో కొంచెం రా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మనకి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. మంచి స్టేబుల్గానే ఉంటుంది ఫోన్స్, లాంగర్ గేమింగ్ సెషన్స్ కూడా. ఇంక ఇది కాకుండా 12/6 వేరియంట్ వస్తుంది బేస్ వేరియంట్ అండ్ మెయిన్గా 9000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఈజీగా మనకి ఒక 1 డే పైన వచ్చేస్తుంది ఛార్జింగ్. మీరు లైట్ యూజర్ అంటే 2 రోజులు ఛార్జింగ్ వితౌట్ ఛార్జింగ్ ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న అన్ని ప్రోస్. కమింగ్ టు కాన్స్ ఏంటంటే 2 డిపార్ట్మెంట్స్. ఒకటి HyperOS, ఖచ్చితంగా బ్లోటెడ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అన్ని యాప్స్కి కూడా రిఫైన్డ్గా ఉండదన్నమాట HyperOS. ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ కెమెరాస్, 40,000 రూపాయలు తగ్గ కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా మీకు ఉండదన్నమాట. ఈ 2 మీకు కాన్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మాత్రం 41 దగ్గర పోకో X8 Pro Max మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ సేల్స్ టైంలో నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, చాలా లూట్ డీల్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ లూట్ డీల్స్ అని కూడా నేను టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ నేను పోస్ట్ చేస్తాను అనమాట. అందరిలాగా 100 డీల్స్ నేను పోస్ట్ చేయను అండ్ నేను పెట్టే డీల్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి పెడుతూ ఉంటా. అండ్ ఇన్కేస్ అది వాల్యూ ఫర్ మనీనా లేదా దానికైనా బెటర్ ఆప్షన్ ఉందని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టి మిమ్మల్ని గైడ్ చేస్తుంటాను అనమాట. కావాలంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ సేల్స్ టైంలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంక 41 నుంచి 50,000 వరకు ఒక 2 స్మార్ట్ ఫోన్లు ఉంది. ఏంటి, OnePlus 15R అండ్ iQOO 15R. ఇవి 2 కూడా 45 లోపల లేదు, 45 పైన ఉందన్నమాట. 47 ఒకటి, 46 ఒకటి అలా ఉందన్నమాట. కానీ వన్ థింగ్ చెప్తాను చూడండి, 45 లోపల అయితే మీరు ఏ ఫోన్ అని చూస్ చేసుకోండి. కానీ 45 పైన వెళ్ళిపోతే ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ OnePlus 13. ఓకేనా, పక్కన పెట్టేసాను. సో OnePlus 13 ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్గా ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఎస్పెషల్లీ ఈ 50,000 ప్రైస్ పెరిగిపోయిన తర్వాత 50,000 రూపాయల్లో దీన్ని మించిన ఫోన్ లేదని నా ఒపీనియన్. అండర్ 50,000లో మాత్రం. సో ఈ 50,000 వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే 2K డిస్ప్లేతో వస్తుంది, అది కూడా LTPO ప్యానల్ అనమాట. ఈరోజు పోకో అంటున్నా ఒప్పో Find X9 Pro, Vivo X300 Pro ఇలాంటి ఫోన్స్లో మాత్రమే LTPO ప్యానల్స్ చూస్తున్నాం అనమాట. నథింగ్ వాళ్ళు కూడా రిమూవ్ చేసేస్తారు LTPO ప్యానల్స్. సో చాలా అరుదైపోయింది LTPO ప్యానల్స్ రావడం మాత్రం. సో వీళ్ళు 2K డిస్ప్లేతో LTPO ప్యానల్తో వస్తుంది అనమాట. ఇది చాలా చాలా మంచి విషయం. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బెటర్గా ఉంటుంది. స్పీకర్స్ క్వాలిటీ కూడా పోకో X8 Pro Max ఇంత లేకపోయినా బట్ మంచి స్పీకర్స్ యూజ్ చేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వల్ల BGMI 120 FPS చాలా స్టేబుల్గా ఉంటుంది. మీరు 2 years 3 years వన్నా కూడా చాలా స్టేబుల్ FPS వస్తుంది అనమాట. లాక్స్ ఫ్రేమ్ డాట్స్ కామన్ బట్ ఖచ్చితంగా చాలా బెటర్ గేమ్ ప్లే అయితే ఉంటుందన్నమాట ఇది. అండ్ బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఒక 6 నుంచి 7 గంటల సేపు మాత్రమే వస్తుంది బ్యాటరీ. 6000 mAhకి తక్కువే బట్ నాకైతే మాత్రం 6 గంటల సేపు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా మనకి ఈ స్మార్ట్ ఫోన్తో క్యారీ చేసేయచ్చు. అండ్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్ ఎక్కేస్తుంది. నేను దీన్ని పెట్టేసి వాష్రూమ్ పోయేసి వచ్చే లోపల నాకు ఒక 50 to 80 దాకా వెళ్ళిపోయింటుంది అనమాట ఛార్జింగ్. అంటే ఒక 30% నుంచి ఛార్జింగ్ పెడితే మాత్రం. సో ఈ స్మార్ట్ ఫోన్లో నాకు అన్ని ప్రోస్ అనిపించింది. కెమెరాస్ దగ్గర కొంచెం కాన్ ఏంటంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో Vivo X200T, మోటో సిగ్నేచర్, Xiaomi 17T ఆ వీటితో కంపేర్ చేసుకుంటే ఈ కెమెరా వెనకబడుతుంది. హ్యాజిల్ బెడ్తో వస్తుంది, అయినా ఫొటోస్ బాగుంటుంది. కానీ కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్స్ ఉంది కదా, V70 Lite కావచ్చు, ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దీంతో వెనక ఉంటుంది. కానీ మామూలుగా మీరు ఈ ఫోన్లో ఫోటోలు తీసారంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఫోటోస్ మాత్రం మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. సో 100% ఈ స్మార్ట్ ఫోన్ని మీకు 50,000 దొరికింది, 50,000 ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొన్నారంటే మాత్రం మీరు 0 రిగ్రెట్స్ అనమాట. 100% ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనిన తర్వాత నెక్స్ట్ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ ప్రాపర్ వాడుకోవచ్చు. ఆల్రెడీ 1 year ఓల్డర్ ఫోనే, కానీ నెక్స్ట్ 3 years సర్వీస్ వస్తుంది కాబట్టి 3 years ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు అనమాట OnePlus 13ని. నెక్స్ట్ ఈ 50 నుంచి 55,000 లోపల Vivo X200T, V70 Lite వస్తుంది అండ్ మోటో సిగ్నేచర్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు 2 స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేస్తా. ఏంటి, ఒకటి Vivo X200T, సెకండ్ Xiaomi 17T లైక్ అయితే వస్తుంది అనమాట. Vivo X200T వచ్చి జైస్తో వస్తుంది. సో మీకు నేను చెప్తానంటే
మీకు రా ఫొటోస్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ నేను పోర్ట్రేట్స్ ఎక్కువ తీస్తా, 5x నాకు కావాలి అనుకుంటే మాత్రం Xiaomi 70 విల్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫొటోస్. ఏదర్ ఫ్రంట్, అల్ట్రా వైడ్ యాంగిల్, మెయిన్ కెమెరా, ఆర్ఎల్స్ మీరు 5x పోర్ట్రేట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ దే నెయిల్డ్ ఇట్ ఆ స్మార్ట్ ఫోన్లో మాత్రం. లేదు నాకు ఆల్రౌండర్గా ఉండాలి, నాకు అన్ని కలగాల్సినలాగా ఉండాలి, డిస్ప్లే కొంచెం బెటర్గా ఉండాలి, అన్ని పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, బ్యాటరీ బెటర్గా ఉండాలి, అన్ని టచ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు X200Tకి వెళ్ళిపోండి. దాంతో 3x ఆప్టికల్ జూమ్లో 50 MP ఇచ్చింటారు అనమాట. అది కూడా మన చాలా వరకు బెటర్గా ఉంటుంది. బట్ పోర్ట్రేట్స్ కంపేర్ టు Xiaomi Vivo X200T ఒక స్టెప్ డౌన్ ఉంటుంది అనమాట, నేను మెన్షన్ చేస్తున్నా. సో ఈ 4 ఫోన్స్ 40 నుంచి 60 లోపల షార్ట్ లిస్టెడ్ ఈ ఫోన్స్ బుల్లెట్ పాయింట్స్ అనమాట. కొంటే ఇవే కొనండి, వేరే స్మార్ట్ ఫోన్స్ కలెక్కండి అనమాట, నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ ప్రైస్ బకెట్లో మనకి Samsung S25 Edge కావచ్చు, S25 కావచ్చు, ఇవన్నీ వస్తుంది. సీరియస్ చెప్తున్నా, 1 or 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా Samsung S25 అయితే 48కి 44 కూడా వచ్చింది. S25 ప్లస్ నేను మా ఫ్రెండ్స్కి నేను కొనిచ్చినాను, ఎంతకి 57కేమో నేను కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ S25 ప్లస్ 2 to 6 వేరియంట్. సో ప్రయత్నం ఉన్న ప్రైస్ అంత అగ్రెసివ్గా అయితే లేదు, కాబట్టి అందుకని నేను Samsung S25 కానీ S25 ప్లస్ కానీ నేను సజెస్ట్ చేయడం లేదు. సో నన్ను అడిగితే మాత్రం 40 to 60K మధ్యలో Poco X8 Pro Max, OnePlus 13, Xiaomi 17T, Vivo X200T ఇవి మాత్రం తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఇంకా ఫైనల్గా ఎలానో మనం 60Kకి వచ్చేసినాం కాబట్టి దాని తర్వాత ఒక 3-4 ఫోన్లు ఉంది. ఏంటి? ఒకటి iPhone 17, ఆల్మోస్ట్ నియర్లీ ఇది కూడా ఒక 9 monthsగా నేను ఈ స్మార్ట్ ఫోన్ నేను యూజ్ చేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోనే, బట్ ఛార్జింగ్ 6 hours S40, ఓకేనా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ టెలిఫోటో లెన్స్ ఉండదు, బట్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్. రైట్ నో iOS 27 మీద రన్ అవుతుంది అనమాట, బీటా వర్షన్, డెవలపర్ బీటా పైన రన్ చేస్తున్నా. ఖచ్చితంగా 71,000-72,000 దగ్గర మాత్రం iPhone 17ని కళ్ళు మూసుకొని తీసుకోండి, దాంతో ఎటువంటి డౌట్ లేదు. నేనైతే మాత్రం నేను చూస్ చేసుకోమంటే OnePlus 15, iQOO 15 డెనే చేసి iPhone 17 నేను చూస్ చేసుకుంటా. ఆండ్రాయిడ్ నాకు కావాలనుకుంటే ఆ పైన మీ ఇష్టం, కానీ లేదు ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone 17 చూస్ చేసుకుంటాం. రిలయబిలిటీ కానీ, ఆఫ్టర్ సేల్స్ కావచ్చు, మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్ వాల్యూ కావచ్చు, ఇవన్నీ కూడా బెటర్గా ఉంటుంది iPhone 17లో. దానివల్ల iPhone 17 చూస్ చేసుకుంటాం. ఓకే, ఇంకోటి ఏంటి, అక్కడ 85,000 దగ్గర Samsung S25 Ultra వస్తుంది, దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ తోప్ ఫోన్ అంట. S25 Ultraకి S26 Ultraకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే S26 Ultraలో కొన్ని ఇష్యూస్ ఉంది. నేను కొంత తొందరలో రివ్యూ చేస్తాను S26 Ultraని, దాంతో నేను డిస్కస్ చేస్తాను S26 Ultra గురించి. బట్ 85,000 దగ్గర మాత్రం S25 Ultra కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, మంచి ఫోన్ అది. ఇంకా Samsung S25 Ultra కాకుండా ఇంకా మ్యాక్సిమం మనకి లాస్ట్కి వెళ్ళిపోతే iPhone 17 Pro, iPhone 17 Pro Max ఇవి రెండే ఉంది. ఇంకా అక్కడ పెద్ద ఆఫర్స్ ఏం లేదు. మీకు కావాలనుకుంటే మాత్రం iPhone 17 Pro కానీ Pro Max మీరు కొనాలని ప్లాన్ చేస్తుంటే రైట్ నౌ ఇస్ ద బెస్ట్ టైం, కొనుక్కోవడం బెటర్. ఎప్పుడు ప్రైస్ పెరుగుతుందో తెలియదు కాబట్టి మీరు కొనాలనుకుని వెయిట్ చేస్తుంటే మాత్రం కొనండి. ఊరికి అన్నెసరీ ప్రైస్ పెరిగిపోతుందని మాత్రం కొనద్దని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ సేల్స్లో ఏ ఫోన్స్ కొనాలని చెప్పి 20లో ఏంటి, 30లో ఏంటి, 40లో ఏంటి అంటిల్ అట్లీస్ట్ 1 lakh వరకు చెప్పేసాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.